భక్తివర్ణ ప్రేక్షకులకి 26/5/2024 నుండి 1/6/2024 శనివారం వరకు ద్వాదశి రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారం శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆచార వ్యవహారాలు కొన్ని అనుసరించే అవకాశం, పెద్దల ద్వారా ఆదాయం రావడం, స్థిరాస్తులు కలిసి రావడం, వివాహ భూ గృహ లాభాలు ఈ వారంలో అనుకూలంగా ఉన్నాయి. దానివల్ల మీకు మేలు జరిగే అవకాశం. మీ రంగాల్లో అటు వ్యాపార రంగం కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కూడా 3 రంగాల్లో కూడా అభివృద్ధి కనబరిచే అవకాశం ఈ వారం ఉంది. అలాగే క్రయ విక్రయాల వల్ల లాభాలు ఉన్నాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మబ్బు విడిపోయినట్లుగానే విడిపోతాయి. మీ మీద పడిన అపవాదాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. దానివల్ల మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మేషరాశి వారు ఇష్టదేవత దేవాలయ దర్శనం చేయండి, గృహదేవత ఆరాధన చేయండి, వీలైతే గోవులకి గ్రాసాన్ని సమర్పించండి. ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం శుభ మిశ్రమ ఫలంగా ఉందని చెప్పుకోవాలి. కొన్ని సమస్యలు కలిగినప్పటికీ ఆ సమస్యలన్నీ మీకు మీరుగానే తొలగించే ప్రయత్నం చేస్తారు. అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అయితే అవి కూడా మానసిక ఒత్తిడి వల్లే కలుగుతూ ఉన్నాయి. దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళవలసిన శుభమూలికంగా ధన వ్యయం కూడా అయ్యే అవకాశం. శ్రమ ఉన్నప్పటికీ కూడా తగిన ఆదాయ మార్గాలు లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉండడం, మానసిక అశాంతి, ద్రవ్యహాని, డబ్బులకి చాలా ఇబ్బంది, రావాల్సిన బాకీలు రాకలేకపోవడం, భయాందోళనలు, అలా కొన్ని విషయాల్లో ధనం ఎవరికైనా ఇచ్చేసి వాడి మిమ్మల్ని మోసం చేసే అవకాశం, అలా మోసపోయే అవకాశం, ఆ ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు ఎందుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఈ వారం ఎంతైనా అవసరం. వృత్తి వ్యాపారాలు అనుకోని బాధ్యతలు మీద పడే అవకాశాలు ఉన్నాయి. వారాంతంలో ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తుల యొక్క మన్ననలు కూడా పొందే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం వృషభ రాశి వారు శివాలయంలో పరమశివుడు చక్కగా గోక్షీరం, గోదధి ఇలా పంచామృతాలతోటి అభిషేకించడం, శుద్ధ జలాలతోటి స్వామివారిని మంచి శుద్ధోదకంతో, కాశీగంగా ఉదకాలతోటి మంచి శుద్ధోదకంతో స్వామిని అభిషేకించడం, బిల్వపత్రాలు సమర్పించడం, పరమశివుడు భస్మాభిషేకించడం, భస్మాన్ని ధరించడం వల్ల కూడా మీకు సత్ఫలితాలు ఎన్నోపై గ్రహదోషాలు తొలగి ఈ వారంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీకు తీరే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి శుభకార్య వ్యవహారాల్లో సానుకూలంగా ఉంది. ధనాదాయం మార్గాలు పెరుగుతాయి. బంధుమిత్రుల యొక్క కలయిక ఉంది. రాజకీయంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అలాగే అనుకోని కార్యాలు, అనుకున్న పనులేమో పూర్తవ్వవు. ఈ పని అవతరా బాబు అనుకుంటే ఆ పని పూర్తయిపోవడం మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం, విజయం పొందుతారు. నూతనమైన గృహలబ్ధి, గృహాన్ని కొనాలనే ప్రయత్నం కానీ, స్థలాన్ని కొనాలనే ప్రయత్నం కానీ, ఆ గృహ లాభాలు ఉండే అవకాశం, సంతానం విజయం మంచి ఉత్తీర్ణత పొందడం, అది మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా ఉండే సమస్యలు ఏమన్నా ఉంటే అవి తీరే అవకాశం. పై అధికారులు కలుసుకుంటారు. వాళ్ళ వల్ల కొన్ని ప్రయోజనాలు సాధించుకుని ఉద్యోగంలో కూడా కొన్ని లాభాలు పొందే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఇంకా అనుకూలంగా బాగుండాలంటే కనుక రుద్ర నమక జమక పారాయణ చేయండి. విష్ణు సహస్రనామ సోమవారం ఈ విధంగా చేయండి. బుధవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. వినటం కానీ చదవడం కానీ రుద్రపారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ రెండూ కూడా మీకు ఈ వారం చాలా మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి స్వల్పంగా స్థాన మార్పులకి, గృహ మార్పులకి, ప్రయాణాలకి అవకాశం ఉంది. ధన వ్యయం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా వెతుకులాట ఉంటుంది. వారాంతంలో మట్టికి కొన్ని సౌఖ్యాలు,
బంధుమైత్రి ఉండే అవకాశాలు, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి, అకాల భోజనాలు ఉన్నాయి, అలాగే చుట్టూ ఉండేటువంటి బంధువుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ మాట పట్టింపులు ఉన్నాయి, శిరోబాధ, సమయ నిబంధనలు పాటించకపోవడం వల్ల కష్ట నష్టాలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం, శత్రువుల వల్ల కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. శత్రువులను ఒక కంట కనిపెట్టవలసి ఉంటుంది. ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడటం కానీ వాద ప్రతివాదనలు కానీ చేయకుండా ఉంటే కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం కర్కాటక రాశి వారు శుక్రవారం రోజున రాహుకాల సమయంలో నిమ్మడొప్పల్లో దీపారాధన చేయడం, రాహుకాల సమయంలో మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన, ఆ దుర్గాదేవి లక్ష్మీదేవి పూజ కుంకుమను ధరించడం వల్ల శుక్రవారం రోజు మహిళలకు ఏమన్నా పండ్లు, తాంబూలం చిన్న చిన్న దాన ధర్మాలు చేసుకోవడం వల్ల కూడా మహిళలకి కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉండే. పురుషులు కనుక దుర్గామ్మవారి దర్శనం, దుర్గా నామస్మరణ చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, వాటి వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. ధనానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఈ వారం. ఉద్యోగస్తుల విషయంలో కూడా సమస్యలు, నిరుద్యోగులకు కూడా ఇంటర్వ్యూ పూర్తవడం, ఇంకా మనకి జాయినింగ్ లెటర్ రాలేదో అని ఎదురు చూడటం, నిరాశ కొంచెం మిగిలే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా కొంచెం అతి కష్టంగా ఉండటం, వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో స్వల్ప లాభాలతోటి ఈ వారం పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యయభారం పెరిగే అవకాశం ఉంది. వివాహానికి సంబంధిత పనులు అతి కష్టంగా ఉంటుంది. చేసే ప్రయత్నాలన్నీ కూడా, పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. వీటిని తొలగించుకోవడానికి అనుకూలంగా ఉండడం కోసం కాలభైరవ అష్టకాన్ని దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం అన్నట్టుగా కాలభైరవ అష్టకాన్ని కానీ దండకాన్ని కానీ చదవడం, పరమశివుని చక్క స్వామివారు అభిషేకించడం, తెల్లావాలు గంధకజ్వర ఉదకంతో, అలా కుశోదకంతో, పండ్ల రసాలతోటి కూడా పరమశివుని విశేషంగా ఈ సింహరాశి వారు అభిషేకించగలిగితే అన్ని విధాలుగా మీకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఆదాయ మార్గాలు బాగున్నాయి. గృహంలో ఆనందంగా ఉండగలుగుతారు. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు ఉన్నతమైన విద్యాభ్యాసాలు, వివాహ సంబంధిత కార్యాల్లో కూడా ముందుకు పోయే అవకాశాలు, శ్రమకు తగ్గ ఆదాయం ఉంటుంది. కానీ ధనం ఎంత వచ్చినప్పటికీ వ్యయమైపోయే అవకాశం, ద్రవ్యహాని ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ధనాన్ని ఈ వారం కన్యారాశి వారు ఎంతైనా పొదుపు చేయవలసి రావాల్సి ఉంటుంది. వ్యాపారం మూలకంగా అయితే లాభాలు ఉన్నాయి. కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఈ వారం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కన్యారాశి వారు సుందరాకాండ పారాయణ లేదా హనుమత్ దర్శనం, ఆంజనేయ స్వామి వారికి నాగవల్లి పత్ర తమలపాకులతో కానీ వడమాల, అపోపమాల సమర్పించడం, ఆంజనేయ స్వామి వారిని మంగళవారం రోజుని ఆరాధించడం వల్ల, దర్శించడం వల్ల కూడా కన్యారాశి వారికి ఈ వారం మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉందని చెప్పాలి. సంతానానికి సంబంధించి ఇబ్బందులు, సంతానానికి విద్యకు సంబంధించిన ఇబ్బందులు, సంతాన అనారోగ్య సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే రావాల్సి ఉంటుంది. మానసికంగా ఆందోళన, కుటుంబంలోని వ్యక్తులు సహాయ సహకారాలు అందలేకపోవడం, రావలసిన బాకీలు సమయాన్ని మీ చేతికి అందకపోవడం, వాహనపరమైన ప్రయాణాలు చేసే సమయంలో వాహనాల వల్ల ఇబ్బంది, వాహనాలు రిపేర్ రావడం, ప్రయాణం వాయిదా పడే అవకాశాలు, నూతనమైనటువంటి వస్త్ర లాభాలు వారాంతంలో ఉన్నాయి. కుటుంబమైన పరమైన ఖర్చులు ఈ వారం చెప్పవలసింది ఏంటయ్యా అంటే తులారాశి వారికి కుటుంబపరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఈ వారం ఉంది. రుణాలు చేసే ప్రయత్నాలు ఉన్నాయి. మానసికంగా ఒత్తిడి కూడా తట్టుకోవలసి రావాల్సి ఉంటుంది. ఈ సమస్యలన్నీ కూడా దూరం కావాలి అంటే కనుక తులారాశి వారి ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః అనుకోవడం, అలాగే నవధాన్యాలు కూడా అగ్నిహోత్రుడు సమర్పించడం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం, అన్ని వీలైతే నవధాన్యాలు కూడా 9 రకాల ధాన్యాలు విడివిడిగా దానంగా కూడా సమర్పించడం వల్ల కానీ, గ్రాసంగా నానబెట్టి గోవుకి తినిపించడం వల్ల కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి చిన్నపాటి శ్రమకే తొందరగా అలసిపోవడం, నీరసంగా ఉండడం, అలాగే అనవసర విషయాల్లో కలగజేసుకోవడం, దానివల్ల వాద ప్రతివాదుల గొడవల్లో దిగడం, ఆర్థిక విషయాలేమో కుదుట పడలేకపోవడం. కానీ వారం మధ్యలో వస్త్రలాభాలు, బహుమతులు, విలువైన వస్తువులు కొనుక్కునే అవకాశాలు, దూర ప్రయాణాలు ఉంటాయి. నూతనమైన వస్త్ర వాహన లాభాలు కూడా వారాంతంలో కూడా పొందే అవకాశాలు, ఉద్యోగంలో కూడా జీతం పెరిగే అవకాశం, బదిలీలు జరిగే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు కూడా ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు మందగమనంగా ఉన్నటువంటి కాలం తొలగి అది అభివృద్ధి పరంలోకి వెళ్ళే అవకాశం తులారాశి వారికి ఉంది. బంధుమిత్రులతో మట్టి స్వల్పంగా విరోధాలకి ఉండే అవకాశం, మానసిక వాంఛలు కూడా తీరే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామంతో లక్ష్మీనారాయణ కానీ, వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలతో కానీ, చామంతి పువ్వులతో విష్ణు సహస్రనామంతో అర్చించడం కానీ, పూజ చేయించడం వల్ల మీకు మరిన్ని అనుకూలమైన పరిస్థితులు ఎన్నో పొందే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి ఈ వారం ఆదాయానికి మించిన ఖర్చులు, అనుకోని ప్రయాణాల వల్ల ఇబ్బందులు, దూరపు బంధువుల రాక, సాహస కార్యాలకి ఒడిగట్టే అవకాశం, కొన్ని పనులు ధైర్యంతో ఎదుర్కొనే అవకాశం, కుటుంబంలో చిరాకులు, ఈ వారంలో మృష్టాన్న భోజనాలకు అవకాశాలు, శత్రువుల యందు ఇబ్బందికరంగా ఉండడం, శత్రువుల పట్ల విజయాన్ని పొందే అవకాశం, వాళ్ళు ఎదిరించే అవకాశాలు, శత్రు విజయం జరుగుతుంది. అలాగే స్వల్పంగా శారీరక శ్రమ వల్ల అనారోగ్య సమస్యలు ఉంటాయి. పెద్దల సహాయ సహకారాలు వారాంతంలో మీకు బంధువులు కానీ, పెద్దలు కానీ, తల్లిదండ్రులు కానీ సహకారాన్ని అందిస్తారు. దానివల్ల కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ధనుర్రాశి వారికి ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండాలి అనుకుంటే కనుక ధనుర్రాశి వారు శ్రీ గురు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దర్శనము, గురుచరిత్ర పారాయణ చేయండి. గోవులకి చక్కగా గురువారం శనగలు నానబెట్టి గోవుకి గ్రాసంగా ఇవ్వండి. మీకున్న సమస్యలు తీరే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. అనుకోని ప్రయాణాలు, బంధుమిత్రులతో విరోధం, ధన వ్యయం, స్థానచలన సూచనలు, కార్యాటంకాలు ఉన్నాయి. గురుబలం వల్ల కొన్ని లాభాలు, కొన్ని కార్యాలు సిద్ధించుకునే అవకాశం, మనోధైర్యం, దాంతో ముందుకు వెళ్ళే అవకాశం. శారీరకంగా మరి అనారోగ్య సమస్యలు, బద్ధకము, ఏ పని చేద్దామని సరే బద్ధకం చేద్దాంలే ఈవేళ కాదు రేపు కాదని పనులు వాయిదా వేస్తూ ఉంటారు. అలా వాయిదా వేయకూడదు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. నూతనమైన స్నేహ పరిచయాలు ఉన్నాయి. నూతన వస్త్రధారణ జరిగే అవకాశాలు, శత్రువుల బాధలు తొలగిపోయే అవకాశం, వ్యాపార మూలికంగా కొన్ని ఆటంకాలు ఏవైతే కలుగుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం మకర రాశి వారికి ఉంది. మకర రాశి వారు మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు ఆంజనేయ స్వామికి చక్కగా సింధూరం అని ఉంటుంది, ఆ సింధూరాన్ని ఆంజనేయ స్వామి దేవాలయ శనివారం రోజు సింధూరాన్ని తమలపాకులు స్వామికి సమర్పించి ఓం హనుమతే నమః అనే నామాన్ని స్మరిస్తూ ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ 19 ప్రదక్షిణాలు చేయండి. ఆంజనేయ స్వామి వారి ఈ సింధూరంతో తమలపాకులతో అర్చన చేయండి. ఆ సింధూరాన్ని మీరు శనివారం రోజు దర్శనం చేయండి, ధరించండి. సింధూరాన్ని ధరించడం వల్ల ఈ వారం మీకు హనుమత్ ఆరాధన, దర్శనము, సింధూర ధారణ వల్ల కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం శారీరకంగా శ్రమ ఉన్నప్పటికీ పనులన్నీ కూడా చకచకా జరుగుతాయి. అనవసరపు విషయాల్లో కలగజేసుకోవడం వల్ల విరోధాలకు గురి అయ్యే అవకాశం, గృహంలో ఏదైనా శుభకార్యాలు ఏమన్నా ఉంటే వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఊహించినటువంటి సమస్యలు ఉంటాయి. మనోచాంచల్యం, ఏది సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, పనులు యందు జాప్యత, బద్ధకము, అలాగే శ్రమ కూడా ఎక్కువ కూడా స్థిరాస్తులు, చరాస్తుల విషయాల్లో సమస్యలు కొంచెం నిలిచిపోయే అవకాశాలు ఉన్న, పనులు పూర్తవు. దానివల్ల ఆందోళన, మానసిక అశాంతి, బంధు వ్యతిరేకత కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలి, బాగుండాలి అంటే శనివారం రోజున శనేశ్వరుడికి తైల దీపారాధన చేయండి, శని స్తోత్రపారాయణ చేయండి. వీలైతే పేదలకు దాన ధర్మం చేయండి. గోవులకి నల్లటి నువ్వులు కానీ, తెల్లటి నువ్వులు కానీ, గుప్పుడు నువ్వులు,
చిన్న బెల్లం ముక్క శనివారం రోజుని గోవుకి గ్రాసంగా ఇచ్చి దానికి పచ్చగడ్డి కూడా తినిపించి గోవుకి నమస్కారం చేసి వీలైతే గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయండి. మీకు చాలా అనుకూలంగా నెగిటివ్గా ఉన్న ఫలితాలు పోయి పాజిటివ్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఆచరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ద్రవ్య నష్టం, వ్యాపార మూలకంగా నష్టాలు ఉన్నాయి. అపజయం, ఏ పని పూర్తి కాక నిరుత్సాహం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా సమస్యలు, మానసిక ఆందోళన పెరిగే అవకాశం, దానివల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశాలు, దూర ప్రయాణాల యందు కూడా జాగ్రత్తగా ఉండాలి. చోరత్వం జరిగే అవకాశాలు, విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, విలువైన పత్రాలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భగవత్ చింతన, భగవద్ ఆరాధన చేయాలి. అస్వస్థత, విరోధాలు ఉన్నాయి, ఒత్తిళ్ళు ఉన్నాయి. మీరు ఎవరితో విరోధం పెట్టుకోకపోయినా ఇంట్లో కూర్చున్నా కానీ మీ ఇంటికి వచ్చి మీ మీద దెబ్బలాడే అవకాశాలు, వాదించే అవకాశం, మీరు తప్పు చేయకపోయినా మీ మీద నిందారోపణలకు గురి అవ్వాల్సి రావడం, మౌనం కలహం నాస్తి అన్నట్టుగా మౌనంగానే ఉండి జరిగిన విషయాన్ని చెప్పి నిరంతరం కూడా మీరు కాలభైరవాష్టకాన్ని చదవండి. హనుమత్ దర్శనం, నారసింహ ఆరాధన, నారసింహ క్షేత్ర దర్శనం చేయండి. వీలైతే శనివారం రోజుని శనేశ్వరుని దర్శించడం, నవగ్రహ శాంతి హోమం ఏదన్నా ఉంటే చేయించుకోవడం వల్ల ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి ఈ మీనరాశి వారు శనికి సంబంధించి శాంతులు చేసుకోవడం, నారసింహ ఆరాధన, హనుమత్ దర్శనం, హనుమత్ ఆరాధన చేయడం వల్లే మేలు కలిగే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈ వారంలో ఈ 26వ తేదీ నుండి ఈ 1వ తేదీ వరకు ఉన్న కాలమానంలో, ఈ కాలంలో మనకి ఈ మాసాల్లో చాలా స్వల్పమైనటువంటి దాన ధర్మాలు చేసుకు, సూత ఫలాలు అంటే మామిడి పళ్ళు దొరుకుతూ ఉంటాయి. ఆ ఫలాలను దానంగా దేవాలయంలో కానీ, బ్రాహ్మణులకు కానీ, ఏదైనా పేదవాళ్ళకి కానీ మామిడి పళ్ళు దానంగా ఇవ్వండి. అలాగే చలివేంద్రాలు పెట్టడం, వృక్షాలకు నీళ్లు పోయడం, ఉదకాన్ని దానంగా ఇవ్వడం, దాహార్తులకి అంటే దాహంగా ఉండేటువంటి వాళ్ళకి మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ ఇవ్వడం, ఇలా చిన్న చిన్న స్వల్పంగా ఏమాత్రం చిన్న చిన్న దానాలు చేసినా సమాజానికి మనం ఏదైనా పక్షులకు కానీ, పశువులకు కానీ, జంతువులకు కానీ, ప్రకృతిలో ఒక మానవుడికే కాదు జంతువులకి, పశుపక్షాదులకు కూడా ఈ విశ్వానికి శ్రేయస్సు కొరకు ఏదైనా చేయాలంటే చిన్న చిన్న పనులు ఇలాంటివి చేస్తే చాలు. చెట్లు నీళ్లు పోయడం, పక్షులకి ఉదకాన్ని ఇవ్వడం, అలాగే మానవులకు కూడా దాహార్తులకి దాహశాంతి చేయడం, సూతఫలాలు మామిడి పళ్ళు, విసిరికర్రలు దానంగా ఇవ్వడం వల్ల కూడా ఈ వారాల్లో ఉన్న చిన్న చిన్న దానాల వల్లే సత్ఫలితాలు ఎన్నో పొందే అవకాశం ఉందని, ఈ వార సమస్యలకు పరిష్కారం ఇదే అని మీకు తెలియజేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.